in exam, out of 100, A comma B scored 70 and 90. How much percent of B score more than A score? 100 మార్కులకు గాను ఏకు మరియు బికు వచ్చిన మార్కులు 70 అండ్ 90. అయినా బికి ఎంత శాతం ఎక్కువ మార్కులు వచ్చాయి? ఎవ్రీవన్, సో బిఫోర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్, దాన్ వచ్చింది కదా సార్ అనుకుంటాం. దాన్ అనేది ఎప్పుడు వాడాలి? టోటల్ లేకపోతే వాడాలి. న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ 100. డినామినేటర్ అంటే ఏంటమ్మా? టోటల్. టోటల్ లేకపోతే ఇనిషియల్. ఇనిషియల్ లేకపోతే నౌన్ వాల్యూ. బట్ న్యూమరేటర్ ఎప్పుడు ఆల్వేస్ ఏంటిదమ్మా? రిజల్ట్. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, తొలిమిన వాళ్ళు ఇక్కడ మొత్తం మార్కులు వచ్చినా లేదా? ఇచ్చిండు. మొత్తం ఎన్ని మార్కులు? 100 ఉన్నాయా లేదా? ఉన్నాయి. టోటల్ ఉన్న తర్వాత మళ్ళీ ఇనిషియల్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. ఇక్కడ టోటల్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి వీ డోంట్ ఫోకస్ ఆన్ హూ ఈజ్ ఇనిషియల్, హూ ఈజ్ ఫైనల్. ఓకే, మరి ఏ కన్నా బీకి ఎన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినాయి? 20 మోర్. పర్సెంట్ అంటే 100. సో హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ఏ స్కోర్ బి స్కోర్ మోర్ బై ఏ? 20% మోర్. డైరెక్ట్ వేసినాం. ఎందుకు ఇలా వేసినా చెప్పండి? ఇక్కడ టోటల్ స్కోర్ ఉందా లేదా? ఉంది. కాబట్టి టోటల్ స్కోర్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? అందరికి అర్థమైంది కదా మీ పాయింట్ అయితే? జాగ్రత్త అండి. టోటల్ మార్క్స్ ఉందా లేదా? ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ? టోటల్. టోటల్ లేకపోతేనే ఇనిషియల్ దగ్గరికి వెళ్ళాలి. అవుట్ ఆఫ్ అని చెప్తాడు వర్డ్ మనకు. అవుట్ ఆఫ్, అవునా? అవుట్ ఆఫ్ ఇంగ్లీష్లో లేదా యాజ్ ఏ అంటాడు. అవునా? యాజ్ ఏ అంటాడు. ఇక్కడ మనకు టోటల్ ఉంది కాబట్టి వి డోంట్ ఫోకస్ ఆన్ ద ఇనిషియల్ వాల్యూ. టోటల్ లేకపోతేనే ఇనిషియల్ వాల్యూ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకేనా? సో వాట్స్ యువర్ ఆన్సర్ అమ్మా? 20% మోర్. సేమ్ క్వశ్చన్ ఇంకోటి రాయండి అమ్మా. ఇన్ పర్టికులర్ ఎగ్జామ్ ఏ కమ బి స్కోర్డ్ 70 and 90. హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ బి మార్క్స్ మోర్ బై ఏ మార్క్స్? ఒక పరీక్షలో ఏ కమ బిలకు వచ్చిన మార్కులు వరుసగా 70 మరియు 90 అయినా ఏ కన్నా బికి ఎంత శాతం ఎక్కువ మార్కులు వచ్చాయి? రైట్. ఇక్కడ టోటల్ మార్క్స్ చెప్పండా? ఎంత మార్క్స్? 100 తీసుకుంటారా? 100 కాదు కదా? అవునా? చెప్పకుండా 100 తీసుకున్నారు. అవునా? టైం వేస్ట్ చేసుకోండి. ఓకే, అవునా? కన్నాతో వెంటనే ఎవరున్నారు ఇక్కడ? ఏ. కాబట్టి ఏ ఏమవుతాడు? ఇనిషియల్ అవుతాడు. ఎంత అవుతాడు? ఇనిషియల్ అవుతాడు. మరి వాడికి 70 వచ్చినా వాడికి 90 వచ్చినాయి. ఎంత మార్కులు ఎక్కువ? 20 ఎక్కువ. పర్సెంటేజ్ ఎంత? 100. 0 0 క్యాన్సల్. ఇట్ వుడ్ బి 200 divided by 7. 7 2s are 14. 3 7 is 56. 28. 4/7 పర్సెంటేజ్ మోర్. అగో ఆడిడ 2 మార్కులు సేమే కదా, మరి పర్సెంటేజ్ కూడా 20 రావాలి కదా. 20 ఎందుకు రాలేదు? ఇక్కడ ఏం లేదు? టోటల్ మార్క్స్ లేవు. ఏం లేవు? టోటల్ మార్క్స్ లేవు. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు జాగ్రత్తనండి. ద వర్డ్ వాట్ వి గాట్ హియర్ ఇట్ ఇస్. ఇక్కడ మనకు వచ్చిన వర్డ్ ఏంటిది? ఇదే కదా. సో వర్డ్ ఇస్ దిస్? వి హావ్ ఇట్ ఇస్. అవునా? దాని పైకి రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమంటారు? ఇనిషియల్ అంటాం. ఏమంటాము? ఇనిషియల్ అంటాం. పైకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమంటారు? ఫైనల్ అంటాం. అవునా? వాట్ ఇస్ ద ఇనిషియల్ అమ్మా? ఏ స్కోర్ ఎంత ఉంది? 70 ఉంది. ఎంత ఉంది? 70. మరి బి ఎంత ఉన్నాడు? 90. హౌ మచ్ మోర్? 20 మోర్. పర్సెంటేజ్ అంటే ఎంత? 100. 0 0 క్యాన్సల్. 20/2 అంటే ఎంత అమ్మా? 28. 4/7 పర్సెంటేజ్ ఈజ్ మోర్. హౌ మచ్ పర్సెంటేజ్ మోర్? 28. 4/7 పర్సెంటేజ్ మోర్. అంటే ఇక్కడ బై అనే వర్డ్ ఉంది చూసారా? ఇక్కడ రోల్ ప్లే వేసేది ఇది. అవునా? బైకి రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమంటారు? ఇనిషియల్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమంటారు? ఫైనల్ అంటారు. లేదు సార్, ఆల్ఫాబెట్లో ఏ ఫస్ట్ కదా అందుకే ఏ తీసుకున్నా. చూసుకోండి, అట్లా కాదు. అవునా? బైక్ రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఏమంటారు? ఇనిషియల్ అంటారు. అవునా? ఈ కన్నా, అవునా, ఈ బుజ్జి కన్నా పక్కన ఎవడున్నాడు? ఏ ఉన్నాడు. కాబట్టి అనేది ఏమవుతుంది? ఇనిషియల్ అవుతుంది, మొదటి విలువ అవుతుంది. దాని తర్వాత బి ఉన్నాడు అంటే వీడే ఎక్కువ అనమాట. ఓకేనా? సో తర్వాత కాబట్టి సో హౌ మచ్ పర్సెంట్ అమ్మా? 28. 4/7% ఇస్ ద అక్యురేట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు. టోటల్ లేకపోతే ఈ విధంగా ఇనిషియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? 2-3 క్వశ్చన్లకి ఇలా కన్నా వచ్చినప్పుడు వెంటనే రిప్రజెంటేషన్ పెట్టండి. చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. బి అనేది కూడా వాడతాడు ఒక్కొక్కసారి. ఏ కన్నా బి మార్కులు ఎంత శాతం అన్నా రైటే. సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది తెలుగులో. ఏ కన్నా బి మార్కులు ఎంత శాతం ఎక్కువ అన్నా కరెక్టే సెంటెన్స్ ఫార్మేషన్. అవునా? బి మార్కులు ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ, అదే సెంటెన్స్ అని కరెక్ట్ ఫార్మేషన్. ఏ కన్నా బి ఎంత శాతం ఎక్కువ అన్నా కూడా కరెక్ట్ ఫార్మేషనే.